ఒక నల్లటి రాత్రి ఈరోజు దాపరిస్తాము జీవితంలో ఆమె ఎప్పుడు అనుకోలేదండి. ఇలాంటి కాలరాత్రి ఒకటి తన జీవితంలో వస్తుందని ఎస్తేర్ ఏనాడు ఊహించలేదండి. హదస్సాకి ఎస్తేర్ అని పేరు పెట్టారు, అనగా నక్షత్రం. ఎందుకంటే ఆ రోజు యూదుల్ని చాలా చులకనగా చూసేవాళ్ళు, చాలా డేంజర్. ఆ రోజు యూదులకి తమ యూద మతాన్ని బయటకు చెప్పుకుంటే. ఈరోజు ఆర్ఎస్ఎస్సీలు వచ్చారనుకోండి, బయట మన క్రిస్టియన్స్ అని ఎలా చెప్తే మనమైనా ఎలాగైతే మనమైనా దాడులు చేస్తున్నారో, ఆ రోజు యూదులు అంటే అలాంటి దాడులు చేసేవాళ్ళు పారసీక దేశంలో. అందుకని పేరులోనే యూదుడని తెలిసిపోద్దని చెప్పి హదస్సా అనే యూదా పదాన్ని పక్కన పెట్టి అది ఇంట్లో వరకు పరిమితం చేసి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏ పేరు అంటే పారసీక పదం ఎస్తేర్ అనే పేరుతో పిలిచేవాళ్ళండి. అలాంటి ఎస్తేరు గజగజలాడుతూ రాజ్యంలో ప్రవేశించింది. ఎవ్వరూ లేరు, నానేవాడు లేడు, భాష కూడా తన భాష కాదు అది. ఏం చేయాలో అర్థం కావట్లా. చుట్టూరు నపుంసకులు అండి, నల్లగా. ఏమంటే ఆ రోజు నపుంసకులు చూస్తానికి చాలా భయంకరంగా ఉంటారండి. చూస్తానికి మగవాళ్ళలానే ఉంటారు, వాళ్ళ ఆకృతులు వేరుగా ఉంటాయి, వాళ్ళ చాలా హైట్గా ఉంటారు. వాళ్ళందరి మధ్య కూర్చోబెట్టాల్సి వస్తుంది. అంత కొత్తగా ఉందండి ఆమెకి. ఒక వైలెంట్ మూవీ చూస్తున్నట్టుంది ఆమె పరిస్థితి, ఒక వైలెంట్ సిచ్యువేషన్లో ఉందండి ఆమె పరిస్థితి. కానీ ఆమె ప్రవర్తన ఎలా ఉందో చూడండి. ముగించుకుందాం. 2వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె ఎస్తేరు. అంటే పినతండ్రి కుమార్తె. మొర్దెకైకి ఏమవుతాడంటే పినతండ్రి కుమార్తె అవుతాడు. అంటే వాస్తవానికి చెల్లి వరుస అన్నమాట. మొర్దెకైకి పినతండ్రి యొక్క కూతురు చెల్లి వరుస, కానీ కూతురు కంటే చాలా చిన్నది. అదే అంటున్నాడు చూడండి. వాళ్ళందరికీ ఆమె ఎందుకు రాజు వచ్చినప్పుడు అబీహాయిలు కుమార్తె ఎస్తేర్ రాజుని వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చింది. వంతులు వారు, ఎందుకంటే చాలామందిని కిడ్నాప్ చేశారు కదా, ఈమె యొక్క చీటీ వచ్చింది. ఈమె యొక్క వంతు వచ్చినప్పుడు ఎస్తేర్ రాజుని వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చింది. ఇక అహష్వేరోషు గదిలోకి ఎంటర్ అవ్వాలి. గుండె డబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంది. చెమట్లు గారిపోతూ ఉన్నాయి మెడల నిండా, మొత్తం శరీరానికి అంతా ఒక్క పోతలాగా అనిపిస్తుంది. వాడిని చూడాలంటే చేతులు వణికిపోతున్నాయి, కాళ్ళు వణికిపోతున్నాయి, గజగజ వణికిపోతుంది, భయంతో ఆగలేకపోతుంది. అలా వంతు వచ్చేసింది. చాలా భయంతో బతికిందంట ఆమె. స్త్రీలు కాయు రాజు యొక్క షండుడైన హేగే. ఆ రోజు స్త్రీల దగ్గర సెక్యూరిటీగా పురుషుల్ని బెటరండి. ఎందుకంటే రాజుగారు అప్పుడప్పుడు అంతఃపురంలో ఉంటే ఇదే సందని చెప్పేసి ఎవడైనా ఇల్లీగల్ అఫైర్ పెట్టేసుకున్నాడు అనుకోండి, చాలా డేంజర్ కదా, అది రాజుగారికి అవమానం కదా. ఆడాళ్ళుంటే ముచ్చట్లు ఎక్కువ, లేనిపోని దరిద్రం. మగాడుంటే ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువ, ఇదో దరిద్రం. అందుకంటే మగాడిని కాకుండా అటు ఆడదాన్ని కాకుండా నపుంసకుని పెట్టేవాడు. ఒక పక్క స్టామినా ఉండిద్ది, ఏమైనా చేద్దామంటే ఆడు మగోడు కాదు, ముచ్చట్లు పెడదామంటే ఆడదే కాదు. కాబట్టి ఎలాంటి సంబంధం వాళ్ళ మధ్య ఉండదు. అందుకని హేగే అనేటువంటి ఒక నపుంసకుని, షండుడన్నా నపుంసకుడైన ఒకటే, హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరుకొనలేదు. ఏమండి, ఆ రాజుగారి భార్య అంటే ఎన్ని అలంకారాలు ఉంటాయండి. పెట్టెల నిండా నగలు, పెట్టెల నిండా నెక్లెస్లు, పెట్టెల నిండా వజ్రాలు, పెట్టెల నిండా ఆభరణాలు, పెట్టెల నిండా రకరకాల నవరత్న కాసుల సమూహాలు, ముత్యాలు, రత్నాలు ఉంటాయండి. ఈరోజు ఒక ముఖేష్ అంబానీ అంతా వీడి బతికంతా చెప్పండి. వాళ్ళ భార్య మీరు 7 వారాల నగలు అంటుంటారు కొంతమంది. వీళ్ళకే ఇన్నుంటే మరి ప్రపంచాన్ని పాలిస్తున్న చక్రవర్తి భార్యకి ఆయనని సిద్ధపాటు చేసి ఉంటాడు చెప్పండి. ముత్యాలతో పొదిగిన ఆహారాలు అవి, మిల్ల మెరిసిపోయే నగలు ఉంటాయి అక్కడ, ఎన్నో అలంకార పరిమళాలు ఉంటాయి అక్కడ, ఎంతో చందనాలు ఉంటాయి. ముఖమంతా మేకప్ రాసేసుకోవచ్చు. ఎర్ర చందనాలు ఏంటి, రకరకాల చందనాలు ఉంటాయి అక్కడ. ఏమంటే చందనాలు, గంధాలు, సుగంధాల పరిమళాలు, రత్నాలు, ముత్యాలు, వైఢూర్యాలు, వజ్రాలు అన్నీ ఆమె ముందు పెట్టారటండి. పెడితే తేని జోలికి ఎస్తేరలేదట. హేగే వచ్చి అమ్మ ఈ నగబెట్టుకో అమ్మ బాగుండిద్ది అని అలాగ తొడిగాడు అనుకోండి, ఆమె యొక్క మెడకి అదే పెట్టుకునేదట. అంతే తప్ప హేగే నాకు అది ఇస్తావా, హేగే ఆ చందనం కొద్దిగా రాసుకుంటాను ఇస్తావా, ఆ ముత్యాలు ఇస్తావా, అది చాలా బాగుంది. ఏమంటే ఆడాలకు బంగారం అంటే చాలా ఇష్టం అండి కదా. బంగారం కోసం ప్రాణాలు ఇస్తారు మహాతల్లులు. వాక్యం కోసం మీరు బంగారం కోసం ప్రాణాలు ఇస్తారు చాలామంది. బంగారం కోసం ఆత్మహత్య చేసుకొని ఏమంటే సినిమాకి తీసుకెళ్ళలేదని చెరువులో దూకిందటండి ఒక ఆమె, మన హెడ్లైన్స్లో చూసా. భర్త సినిమాకు తీసుకెళ్లలేదని విజయవాడలో ఓ ఇల్లాలు ఆత్మహత్యాయత్నం చేసింది.
వాంబే కాలనీకి చెందిన రాజారెడ్డి తిరుపతమ్మ దంపతులకు ఇటీవలే వివాహమైంది. ఇవాళ సినిమాకు తీసుకెళ్లమని తిరుపతమ్మ అడగ్గా భర్త రాజారెడ్డి తిరస్కరించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. భర్త దూకి కాపాడడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. సినిమాకి తీసుకెళ్లేదని బావిలోనూ చెరువులోనూ దూకిందట. బంగారు నగ్గోలేనిది ఆత్మహత్యలు చేసుకున్నారట. అలాంటి బలహీన ఘట్టాలుగా ఉన్న ఆడవాళ్ళలో పుట్టినటువంటి ఎస్తేరు ఫ్రీగా వస్తుంది బంగారం. ఇంతకాలం ఎలాగో పెట్టుకోలేదు, బీద కుటుంబంలో పుట్టింది. కానీ అన్నీ ముందున్న ఏమీ వద్దంటుందండి. హేగే ఏది ఇస్తే అదే చాలు, హేగే చాలు బస్ చాలు. ఇక నాకు హేగే ఆశ్చర్యపోయాడండి. ఎందుకంటే హేగే ఒక్కడికే కాదు, ఒక్కదానికే కాదు, చాలామందికి అలంకరిస్తాడు. రాజుల భార్యలో చాలామందికి అలంకరిస్తూ పోతాడు. ఏ భార్య అయినా హేగే నాకు అది, హేగే నాకు ఇది, ఆ చంద్రం అందుకో, ఈ గాంధం అందుకో అన్ని పనులు చెప్తూ ఉంటారు. కానీ ఈమె దగ్గరికి వచ్చేటప్పటికి ఏం అడగట్లా. ఫస్ట్ టైం ఆయన లైఫ్లో బంగారం మీద మోజు లేని ఆడదాన్ని, వజ్ర వైఢూర్యాల మీద మోజు లేని ఆడదాన్ని, చందనం మీద మోజు లేని ఆడదాన్ని మొట్టమొదటిసారి తన లైఫ్లో హేగే చూసి స్టన్ అయిపోయాడండి. స్టన్. వాట్ ఏ వండర్ఫుల్ గర్ల్, వాట్ ఏ వండర్ఫుల్ ఉమెన్. మనసులో పడిపోయిందండి. ప్రవర్తన చూడండి. ఈరోజు ఉన్నారు మీరు భర్తలు నిసిగించే భార్య లేరా? ఈరోజు నాకు పట్టు చీర కొని లేదని ఊరేసుకొని చచ్చిపోయింది. అదే పట్టు చీరతో రేపు ఈరోజు పట్టు చీర కొనివ్వని ఆగం చేస్తావు. అతను కొని లేదని అప్పు తెచ్చుకొని పట్టు చీర కొంటావు. రేపు పొద్దున అప్పు కట్టలేక అదే పట్టు చీరతో ఊరేసుకొని పోతావు. అవసరమా? ఎస్తేర్ అలాంటిది కాదండి. కట్టిన చీర, పెట్టిన నగ, అంతే. అంతకుమించి ఏం కోరుకోలేదు. ప్రవర్తన చూడండి, ఎంత బహుచక్కటి ప్రవర్తన చూడండి ఆడదానికి, ఆ మహామూర్తికి, ఆ మహామహిళకి. ఇదన్నీ చూసి స్టన్ అయిపోయారండి. కట్టిన హృదయాలు మారిపోయినాయండి ఇలాంటి మంచి యువతిని చూసి, ఇంత మంచి క్యారెక్టర్ని చూసి. అంతేకాదు తర్వాత ఎస్తేర్ని చూసిన వారందరికీ ఆమె యందు దయబుట్టును. ఎస్తేర్ని ఎవరైతే చూస్తే దయబుట్టేస్తుందండి. ఎందుకు దయ? ఆమె ప్రవర్తన అలాంటిది. ఆమె యొక్క క్యారెక్టర్ అలాగుంది. దయ పుట్టేస్తుంది అందరికీ. అబ్బా, ఈమె చాలా మంచిదిరా పాపం. ఏం కోరుకోవట్లేదు అసలు. ఎంతమందిని చూసామరా రాజులు, ఎంతమంది రాణులను చూసామరా మనం. వష్టి ఎట్లా పెట్టుకునేది నగలు, వష్టి అమ్మ ఎట్లా పెట్టుకునేది నగలు, ఎన్ని రకరకాల నగలు పెట్టుకునేది రోజు. మిగతా వాళ్ళందరూ ఎలా పెట్టుకునేవాళ్ళు, ఉపపత్నులు, క్యాంకుబిన్స్. మరి ఈమెంట్రా పారసీక దేశంలో దేనికి లేని క్యారెక్టర్ ఉంది ఈమెకి. సలాం, హ్యాట్స్ ఆఫ్. దయబుట్టేసిందంట ఎస్తేను చూడంగానే. దయబుట్టింది. ఈ ప్రకారం ఎస్తేను రాజు అయిన అహష్వేరోషు ఏలుబడింది 7వ సంవత్సరమున టేబెతు అను 10వ నెలలో రాజనగరునకు అతని యొద్దకి పోగా, వంతు వచ్చేసిందండి, అతని దగ్గరికి పోయిందండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. ఎవరిని ప్రేమించారట? ఎస్తేరు లాంటి వాళ్ళు 100 మంది ఉంటారు రాజు దగ్గర. 100 మంది ఉంటారు. కానీ 100 మందిని కాదు, కానీ ప్రేమ అన్నది ఎవరిని చూస్తే కలిగిందో తెలుసా? మృగంలో ఎస్తేరును చూస్తే కలిగిందండి. ఎస్తేరు చూడంగానే ఒక మృగంలో ఒక ప్రేమ పుడుతుంది, ఒక కఠిన స్వభావిలో ఒక కరుణ పుడుతుంది, ఆ ద్వేష స్వభావిలో ఒక ప్రేమ పుడుతుందండి. ఎస్తేరును చూడంగానే మైమర్చిపోతున్నాడు అహష్వేరోషు. ఎందుకు? ఆమె అందానికి కాదు, ఆమె క్యారెక్టర్కి, ఆమె ప్రవర్తన చూసి పడిపోయాడండి. ఒక రకం చెప్పాలంటే అహష్వేరోషు మృగం పడిపోయింది. ఎస్తేరు రాగానే కనికరమైన మాటలు, దయగలిగించే మాటలు, బీపీయే పోద్దండి ఎస్తేరును చూడంగానే అహష్వేరోషుకి. ఎస్తేరును చూడంగానే అహష్వేరోషుకి బీపీ ఎక్కడ దాకా దిగాలి అక్కడ దాకా దిగిపోద్ది. ప్రేమ, కరుణ ఇలాంటివి వస్తూ ఉంటాయండి. ఆ రోజు వష్టి మాట వినలేదు కదా. అది ఎస్తేర్ను చూసినప్పుడల్లా వష్టికి ఎస్తేర్ కంపారిజన్ చేసుకుంటే ఎస్తేర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాడండి. చెప్పిన మాటల్లా వింటుంది. ఏమీ కోరుకోవట్ల, కిరీటం కూడా పెట్టుకోవట్ల కనీసం. అంటే ఈమెకి ధనం మీద మోజు లేదు అసలు. ధనం కోసం చంపేస్తారు కొంతమంది ఆడాలు భర్తని, ధనం మీద మోజు లేదు ఈమెకి. అంతటి గొప్ప ప్రవర్తన చూసి పడిపోయాడు ఎస్తేర్కి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పటికే సమయం చాలా అయిపోయింది కాబట్టి ఎంతగా మారిపోయాడు ఏంటంటే ఆ మృగం అసలు చూడండి. తర్వాత మీకు మొర్దెకాయ్ హామాను సంఘటనలన్నీ బాగా తెలుసు. మొర్దెకాయ్ తల దించకపోవటం హామానికి, హామాను కుట్ర పనటం, రాజుగారి దగ్గర మరి అపవాదులు మోపి యూదుల మీద వాళ్ళని చంపటానికి ఒక చట్టం తీసుకురావటం,
ఆ సమయంలో దేవుడు కరుణించి రాజుల హృదయాన్ని తిప్పి మరలా మొర్దెకైని ఎవడైతే చంపాలనుకున్నాడో వాడి చేత ఊరేగించటం ఇవన్నీ తెలుసు. ఆ తర్వాత వీడు చంపాలనుకున్నప్పుడు ఎస్తేరు ఏం చేసిద్దో చూడండి. ఎస్తేరు ఆ రోజు యూదులందరిని చంపాలనుకున్నప్పుడు మొర్దెకై వెళ్తాడు, నువ్వు ఖచ్చితంగా కాపాడాలి, దేవుడు బహుశా నేను అందుకనేనేమో రాణిగా చేసింది చూసుకోని అన్నప్పుడు ఎస్తేరు ఏమంటే మరి ఉపవాసం చేయించమని చెప్పింది 4వ అధ్యాయం చివరి భాగంలో. మరి 3 రోజులు ఉపవాసం ఉండమని చెప్పింది. 5వ అధ్యాయం 1లో 3వ దినం ముందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచింది. రాజు నగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణంలో తన రాజసింహాసనం మీద కూర్చుండి అసెంబ్లీ జరుగుతుందండి రాజ్యంలో. మంత్రులందరూ ఉన్నారు, సైన్యాధికారులు అందరూ ఉన్నారు, సైన్యాధిపతులు అందరూ ఉన్నారు, పెద్ద పెద్ద రాయల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరు మగవాళ్ళు ఉన్న చోటకు ఒక ఆడది ఎప్పుడు పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదండి. వెళ్ళిందా రాజదండం ఉంటుంది రాజుగారి దగ్గర, బంగారపుది. ఆ రాజదండం వాళ్ళ వైపు చూపించాడా బతికి బట్ట కట్టిద్ది, లేదు రాజదండం ఆమె వైపు చూపించలేదా తల నరికి ఆ తలను ఇసిరి పడేస్తారు అవుట్ కోర్ట్లో. అది పరిస్థితి. అది భార్య అయినా, తల్లి అయినా, పెళ్ళమైనా, బిడ్డ అయినా, ఎవడైనా సరే వితౌట్ పర్మిషన్ వచ్చారంటే, రాజు దండం చూపించలేదంటే తలెళ్ళి పడిద్ది మెట్ల అవతలకి. అది పరిస్థితి. చావు దాదాపు ఖరారు. ఎందుకంటేనండి అసలుకే కోపిస్తోడు కదా వీడు, అసలు ఏ నేరం లేకపోతేనే చంపేస్తాడు వీడు. తెలుసు కదా, అశ్వరాజు గురించి చెప్పాడు కదా, తుఫాన్ రావటంలో ఏ పాత్ర లేదు, అప్పుడే చంపేసినోడు వీడు. ఆ వంతెన కట్టడంలో ఏ అన్యం పుణ్యం ఎరగని వాళ్ళని చంపేసినోడు వీడు. ఇక వంతు దొరికితే ఇంకెట్ట చంపేస్తాడు వీడు. నేరం లేకపోతేనే చంపేసి ఈ క్రూరుడు, ఈ మృగము కొద్దిగా నేరం కనపడితే బతకనిచ్చింది అంటారని అస్సలు బతకనిది. మ్యాక్సిమం లైఫ్ ఈజ్ క్లోజ్ అయిపోయినట్టే. అలాంటి సమయంలో భయపడుతూ పరిగెత్తుతూ రాజనగర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ అసెంబ్లీలోకి ప్రవేశించిందండి. గుండె కొట్టుకుంటూ ఉంది, చెమట్లు పడుతూ ఉన్నాయి. అప్పుడు విచిత్రంగా రాజు ఎన్నడూ లేని దాడి జీవితంలో ఏ నేరం కనపడితే అస్సలు ఒప్పుకొని అహష్వేరోషు ఎన్నడూ లేని విధంగా తన జీవితంలో మొట్టమొదటిసారి భార్య మీద కరుణ చూపించి రాజదండాన్ని అలా చూపించాడండి. బతికి బట్ట కట్టింది ఎస్తేర్. అప్పుడు ఏమన్నాడు చూడండి, 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు చూడండి. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతి నుండి బంగారపు తట్టు ఆమె వైపు తిప్పి చూపించాడంటే 3వ వచనంలో రాజు అంటున్నాడు, రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలను, నీ మనవేంటి, వాట్ యు వాంట్, నీకేం కావాలి, నీ మనవేంటి, రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తా. 127 సంస్థానాలు ఉన్నాయి ఎస్తేర్. ఇండియా మొదలుకొని ఐథియోపియా వరకు, హోడు మొదలుకొని కూష్ వరకు 127 ఉన్నాయి. ఎన్ని ఇమ్మంటా నీకు చెప్పు, కావాలా? 63 అయినా ఇస్తా నీకు, సగం ఇస్తా, నేను సగం మట్టుకు ఇస్తాను ఆ రాజ్యంలో నీకు. పరిపాలించేవాళ్ళు 63 సంస్థానాలు ఇచ్చేస్తా, తీసేసుకో, ఏం కావాలో చెప్పు, నువ్వేం అడిగినా నేను ఇస్తానని చెప్పాడండి. ఒక రాజ్యం కోసం ప్రాణాలు తీసే ఈ మృగం ఒక చిన్న రాజ్యాన్ని ఆక్రమించుకోవటానికి రాజుల తలలు తెగనరికే ఈ మృగం, ఒక్క రాజ్యం కోసం రాజ్యాలను కూలగొట్టే ఈ మృగం 63 సంస్థానాలను తన భార్య కోసం రాసిచ్చేస్తానన్నాడంటే ఎంత మారిపోయాడండి, ఎంత మారిపోయాడండి. ఒక రాజ్యాన్ని సంపాదించడానికి రాజ్యంలో అందరి తలలు తెగనరికి గర్భవతుల మానాలను తీసేసే ఈ క్రూరుడు అదే రాజ్యాన్ని ఇచ్చేస్తానంటున్నాడు అంటే సగం ఎస్తేర్కి. ఎస్తేర్ ఎంతలా మార్చింది ఆ మృగాన్ని. మనసు పెట్టి ఆలోచించండి. ఆమె ప్రవర్తన ఏ స్థాయిలో ఉంటే ఆ మృగం మారుండిద్ది అంటారు. చాలామంది అంటారు, మా ఆయన మారట్లేదు సార్, మా ఆయన మారట్లేదు సార్, నా మొగుడు మారట్లేదు సార్ అని. అమ్మ, నీ మొగుడు మారట్లేదు అంటావు కదా, ఆడి నీ మొగుడు కాదు, వీళ్ళ అమ్మ మొగుడోడు. నిజం చెప్పాలంటే గట్టిగా మాటలు కొద్దిగా మాస్గా ఉంటాయి, కానీ నిజం. మీ ఆయన ఎంత ఆడి క్రూరత్వం ఉందో, నీ మొగుడి కషాయతత్వం ఎంత, వాడి కషాయతత్వం ముందు వాడెన్ని మటర్లు చేశాడు, నీ మొగుడు ఎంత, మా అయితే కొడతాడు, వాడు నరికి చంపేస్తాడు వాడు, అలాంటి వాడు. అట్లాంటి వాడిని ప్రవర్తనతో మార్చేసిందండి ఎస్తేర్, ప్రవర్తనతో మార్చేసింది. రాజ్యం ఏమంటే ఏదో 100 జారు అన్నాడు అనుకోకండి, సగం మట్టుకు నీకు ఇచ్చేస్తానని చెప్పిందండి. ఎస్తేర్ చాలా తెలివిగలదండి, చాలా తెలివిగలది. ప్రతిదానికి సమయం ఉంది. సొలొమోను అన్నట్టుగా విత్తుటకును, నాటుటకును, కొట్టుటకును, పగలగొట్టుటకును,
కుట్టుటకును చింపుటకును ప్రతి దానికి ఒక సమయం ఉంది అన్నట్టుగా ఇప్పుడు ఈ సమయం కాదు, విందుకు వస్తారా మహారాజా అనింది. వస్తానన్నాడు. మళ్ళీ అప్పుడు కూడా సమయం గురించి మళ్ళీ ఏమంటాడు చూడండి, మళ్ళీ 7వ అధ్యాయం ఏదో గబక్క 100 జారి సగం ఇస్తాను రాజ్యంలో అన్నాడేమో, తర్వాత 4 గడుచుకున్నాడేమో అనుకోకండి. మళ్ళీ 7వ అధ్యాయం 2వ వచనంలో మళ్ళీ అంటున్నాడు, ఎస్తేర్ రాణి నీ విజ్ఞాపన ఏంటి, అది నీకు అనుగ్రహింపబడుతుంది. నీ మనమేంటి, రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తాను. 2 సార్లు అంటున్నాడు రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తాను. ఎంత చక్కని ప్రేమ అంటే, ఎంత ప్రేమించి అంటాడు అంటే, ఈమె ప్రవర్తన ఎంత నచ్చుండిద్ది అతనికి. మార్చలా, ఏమైనా వాక్యం చెప్పిందా? నేను వాడిని నీ పొరుగు వాడిని ప్రేమించు. ఆది కాండ నుంచి ద్వితీయోపదేశ కాండం మనకు ధర్మశాస్త్ర పలుకులు కానీ, సొలొమోను రాసిన సామెతలు కానీ, కీర్తనకారుడు రాసిన కీర్తనలు కానీ ఇవన్నీ ఏమైనా కూర్చోబెట్టి చెప్పింది ఏంది ఎస్తేర్కి వాక్యాన్ని? ఏం చెప్పలేదు ఎస్తేర్ వాక్యం. అసలు ఎస్తేర్ వాక్యం అసలు తోరా అసలు తీయలేదు అతని ముందు. వాక్యం అసలు చెప్పను కూడా చెప్పలా. ఓన్లీ క్యారెక్టర్, ఓన్లీ ప్రవర్తన మార్చిబడేసింది ఆ మృగాన్ని. ఇంకేమన్నారు చూడండి 7వ అధ్యాయం. అంటే ఆమె భాషా శైలి కూడా ఎలా ఉండిద్ది అంటారండి 3వ వచనంలో. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యక్షం, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల. రాజా నీ దయ నా పైన ఉంటే. మాటలు బాగుండాలండి, మాట బాగుండాలి. ఫస్ట్ నోరు బాగుంటే ఊరు బాగుండిద్ది అంటారు కదా. కొంతమందికి నోటి దోలు ఎక్కువ అండి. భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, అస్సలు పడరు. నువ్వెంత అంటే నువ్వెంత. ఆయన ఒక మాట తిట్టితే ఈమె తిరిగి 2 మాటలు తిట్టిద్ది. ఆయన ఒక పదాన్ని రోషంతో ఉచ్చరిస్తే ఈమె అంతకంటే నీచమైన పదాన్ని ఉచ్చరించింది తిరిగి. ఈరోజు ఎంతమంది భార్యలు మొగుడు తిడితే సైలెంట్గా ఉంటున్నారు చెప్పండి, తిరగబడట్లే. అప్పుడు రీతు టీవీలో ఏదో హిందీ సీరియల్ చూస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ చూస్తాను, రిమోట్ ఇవ్వు, నువ్వు వెళ్లి మా ఇద్దరికి బిర్యానీ సర్వ్ చేయని ఆర్డర్ వేశాడు సచిన్. అక్కడే ఇద్దరి మధ్య మాట పెరిగింది. చివరికది నీ పేరెంట్స్ ఇలా అంటే నీ పేరెంట్స్ ఇలా అంటూ ఒకరినొకరు అనుకునే వరకు వెళ్ళింది. నిన్ను పెళ్లి చేసుకోవటం వల్ల చాలా నష్టపోయాను, మీ వాళ్ల నుంచి ఎలాంటి ఆర్థిక సాయమూ అందట్లేదని నోటికొచ్చినట్లు మాట్లాడాడు సచిన్. అలా ఇద్దరూ చాలాసేపు వాదులాడుకున్నారు. ఆవేశంలో ఉన్న రీతు అతని చాచి లెంపకాయ కొట్టింది, మొహం మీద ఉమ్మేసింది. అంతే, స్నేహితుడి ముందు భార్య తన మీద చెయ్యి చేసుకునేసరికి అవమాన భారంతో రగిలిపోయాడు సచిన్. పట్టరాని కోపంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. రీతు కింద పడటంతో తల మీద గట్టి దెబ్బ తగిలింది. అతను రీతు బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకుంది. క్షణికావేశంలో ఉన్న సచిన్ బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకున్న రీతుపై తలగడ పెట్టి ఊపిరాడకుండా చేసి చంపాడు. ఎస్తేర్ ఉందా నీలో? ఎస్తేర్ లేదు నీలో, యెజబెల్ ఉందేమో నీలో, చూసుకో. భర్త ఒక మాట అంటే పర్లేదా? పోషించేవాడు ఒక మాట అంటే పర్లేవా? భర్త మీద ఆ మాత్రం ప్రేమ లేదా, గౌరవం లేదా? మాట తీరు చూడండి ఎలా ఉందో. ఎస్తేర్ కొంతమంది మాట్లాడితే కోపం వస్తుందండి, అంత చిరాకు పుట్టిద్దండి కొంతమంది మాట్లాడితే. గౌరవం ఉండదు, అభిమానం ఉండదు. ఆ మాటల్లో ఏం చూసుకొని విర్రవీగుతారో తెలియదు కొంతమంది. ఇక్కడ ఎస్తేర్ అలాంటి, నీ రాజా నీ దృష్టికి దయ పొందిన దాననైన ఎడల, అయిన ఎడల రాజు అయిన తమకు సమ్మతి అయితే, నీకు ఇష్టమైతే. కొంతమంది భార్యలు ఉంటారండి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చేసి తీరుతాను అంతే అంటాడు. బాటిల్ పగలు కొట్టి మామిడి మీద ఒకటి వేస్తాడు. కరెక్ట్గా చెప్తున్నాడంటే మనోడు ఏమైనా భార్యా బాధితుడు అనుకున్నారండో కొంప తీసి. నాకు ఇంకా పెళ్ళే కాలేదు, అందుకనే కదా గొడవలు, అందుకనే కదా. నీకు సమ్మతి అయితే రాజా నీకు సమ్మతి అయితేనే, నీకు ఇష్టమైతేనే, నీకు సమ్మతి అంటే కమాండింగ్ లేదు మాటలో కమాండింగ్ లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రావాలి, అగౌరవం లేదు. నీకు ఇష్టమైతే, నీకు సమ్మతి అయితే. ఆ మాటలు చూడండి ఎలా ఉంటాయి. మాట ద్వారా మనిషిని మార్చేయచ్చండి. యేసుప్రభు ఏ వాక్యం చెప్పి పక్కన దొంగను మార్చేశాడండి. అపోస్తుడైన పౌలు, శీలలు ఏ వాక్యం చెప్పి చెరసాలలో ఉన్న ఖైదీలను మార్చారు, ఆ చెరసాల నాయకుడిని మార్చారండి. ఆ జైలర్ని ఏం చెప్పి మార్చారు? ప్రవర్తన అయ్యా, మాట ప్రవర్తన, నీతియుక్తమైన ప్రవర్తన. అదే అన్నాడు చూడ, సమ్మతి అయితే నీ విజ్ఞాపన ప్రాణమును, నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహించుదువు. తెలివి ఉండాలి ఆడదానికి, విధేయత ఉండాలి స్త్రీకి, అన్నీ ఉండాలండి. రెచ్చిపోతున్నారా, జన్మలో మీరు పరలోకానికి వెళ్ళరు. అందుకనే మీరు బైబిల్లో చూడండి, పురుషుల మీద ఇన్ని గ్రంథాలు ఉంటే ఆడవాళ్ళ మీద ఎందుకండి? కేవలం రూతు ఎస్తేరు మాత్రమే ఉంది, ఇంకెవరు లేరు ఆడవాళ్ళు బైబిల్లో. ఇంకా వాళ్ళిద్దరైనా పుట్టింది భూప్రపంచం మీద. బలహీన ఘటాలు పడిపోతున్నారు సాతానికి. ఆశ్వేరోషుల అంటోని
రాజ్యం కోసం తెరలు నరికేవాడిని సగం రాజ్యం ఏమంటావా అనే మాట అనేటట్టు చేసిందే. ఒక్క రాజ్యం కోసం ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనంగా తగలెట్టేసేవాడిని ఆ రాజ్యాన్ని నీకు ఇచ్చేయమంటావు చెప్పు అనే స్థాయికి దించేసిందే. ఒక మృగంలో దయ పుట్టేటట్లు చేసిందే. ఒక మృగాన్ని మార్చేసింది ఆ మహామహిళ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ఆమె గొప్పతనం గురించి చెప్పాలంటే మీకు 2-3 అధ్యాయాలు. ఆమె మాట పదుజాలాలు, భర్త పట్ల ఆమెకున్న గౌరవం, ఆమె ఒబీడియన్స్, ఆమె విధేయత. హెడ్స్ ఆఫ్ ఎస్తర్, దట్ ఈజ్ ఎస్తర్. అందుకని గ్రంథం ఇచ్చేశాడు. తల్లి, భూప్రపంచంలో యుగాంతమందున్న వరకు వేరన్నారిగా కొనియాడబడిపో. ఎస్తేరుకున్నంత విలువ ఎవ్వరికి లేదు పాత నిబంధనలో, ఆ తర్వాతే ఎవరైనా. కాబట్టి ఇప్పుడు ఒక క్రూర మృగాన్ని మార్చిన ఒక మహిళను చూశారు కదా, ఒక క్రూర సంస్కృతి మహిళని మార్చిన ఒక భర్తను చూస్తారా? కొంతమంది భార్యలు మారట్లేదనే భర్తలు ఉన్నారు. వాళ్ళ కోసం మరలా నేను చెట్టు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని కంటెంట్స్ మాత్రమే మీ ముందు చెప్పాను. మరి ఆచరిస్తారని ఒకవేళ భర్తలు మారని వాళ్ళు ఉంటే వాళ్ళంటే మీరు తిరిగి అంటాం కాదు. విధేయత నేర్చుకోండి. ఎస్తేర్లాగా తగ్గింపు తత్వాన్ని నేర్చుకోండి. గొంజి చెట్టు లాగంటే ప్రవర్తన మీద తల యుగ్గు ఉంటుంది గొంజి చెట్టు ఎప్పుడు కూడా. కాబట్టి ప్రియులారా, మీరు ఈ విషయాలను ఆశిస్తారని మరి కోరుకుంటూ ఉన్నాను ప్రేమైన దేవుని వాళ్ళరా. కాబట్టి మీరు ఈ విషయాలను జాగ్రత్తగా ఆలోచించి మరి దేవుడి కొరకు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మీ ప్రవర్తనలో మార్పులు చేసుకోగలుగుతారని ఆశిస్తూ ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఐ యామ్ యువర్ ఎం శాంసన్ BOA ఫ్రమ్ MSM అప్డేట్స్. బీ విత్ హర్షం. మరలా కలుద్దాం. బాయ్.